నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నేను రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్స్కి కాస్త భిన్నంగా ఈరోజు మమత గారిని కలవబోతున్నాను. ఎవరు ఈ మమత గారు, ఏమిటి ఈ మమత ఎస్టిక్కి మనకి ఏంటి సంబంధం, ఏం నేర్పిస్తారు మనకి, మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఏదైనా అట్రాక్ట్ అవుతామంటే అది బ్యూటీకే. మీ కళ్ళు బాగున్నాయనో, మీ నోస్ బాగుందనో, లేదా మీ కలర్ మీ కలర్ చాలా అంటే చాలా బాగుందనో ఇలా పొగిడితే ఆ పొగడ్తకే పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా పొగడ్తలకి పడిపోవాలి అంటే మమత గారిని కలవాలి. ఎందుకు అనేది తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో మమత గారు, మిమ్మల్ని నేను కలవక ముందు మీ గురించి మిమ్మల్ని కలిసిన తర్వాత, మీతో మీట్ అయిన తర్వాత నేను తెలుసుకుంది చాలా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ మీ మమతాస్ ఎస్టిక్కి సంబంధించి బ్రీఫ్గా చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయడానికి కారణాలు ఏమిటి, దానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్లీ కాస్మెటాలజీ క్లినికల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఏదైతే చేశానో ఆల్మోస్ట్ 10 years నుంచి నేను చేస్తున్నాను. సో రీసెంట్గా 1 month అవుతుందండి, నేను నాది ఓన్గా ఓపెన్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. సో అందుకోసం నేను స్టార్ట్ చేశాను. సో హార్డ్లీ 1 month అయిందండి. సో ఐ హోప్. సో 10 years ఎక్స్పీరియన్స్ అన్నారు. డెఫినెట్లీ అండి, 10 years ఎక్స్పీరియన్స్. ఏం నేర్చుకున్నారు అసలు, ఏముంటుంది మీరు నేర్చుకున్న ఈ కాస్మెటిక్ సంబంధించి? ఏం నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? కాస్మెటాలజీ వచ్చేసి నేను లివాలో నేర్చుకున్నాను. ఓకే, నా ఫ్రెండ్ది ఉంది యాస్మిన్ అనేసి, తన దగ్గర నేను నేర్చుకున్నాను. ఓకే, అలివా క్లినిక్ అనేసి కేపీహెచ్పిలో ఉంది. అక్కడి నుంచి చేసుకొని నేను నా ఓన్గా నేను ప్రాక్టికల్గా నేను వేరే క్లినిక్లో చేశాను. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాంట్లో రిలేటెడ్ స్కిన్, హెయిర్ as well as even body related, each and every treatments with the missionary based, without missionary based, I can give you with the accurate results. Okay, yeah. సో రిజల్ట్స్ అంటున్నారు. చాలా మందికి ఒక భయం ఉంటుంది, మామూలుగా ఉన్న స్కిన్ పాడవుతుందేమోనని, లేదా మనకి ఏమైనా చేంజెస్ వచ్చేస్తాయేమోనని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్స్ ట్రీట్మెంటే తీసుకోండి. పింపుల్స్తో వస్తారు, ఇవి పోతాయా ఇంకా ఎక్కువ అవుతాయా అనే ఒక భయం ఉంటుంది. దానికి సంబంధించి స్కిన్కి సంబంధించి ఏం ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి చెప్పండి. మన దగ్గర వచ్చేసి స్కిన్కి సంబంధించింది యాక్నీ బేస్డ్ ఉందండి. పింపుల్స్, యాక్నీ, ఓకే, ప్రో యాక్నీస్, డీపర్, అది రిలేటెడ్ సమ్ టైమ్స్ అవి స్కార్గా ఫామ్ అవుతుంది. సో దాని రిలేటెడ్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఓకే, ఆ తర్వాత మనకి కంపారేటివ్లీ పిగ్మెంటేషన్ అనేసి ఉన్నాయి. ఓకే, we treated each and every treatments pigmentation with the mild lasers unnai than related, then we'll be giving a peels. So sometimes there is necessity of even PRPs. So these are the combination of treatments which will be giving a very good results andi. So దాంతో మనం కరెక్ట్గా యాక్యురేట్గా రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో పీల్స్ అనేసరికి మామూలుగా మనం తెలుగులో ఆలోచిస్తే పీల్ అంటే తొక్క కదా. సో అలా పీల్ తీసేస్తే స్కిన్ అసలు పాడవదా, డ్యామేజ్ అవ్వదా? పీల్ తీయడం వలన మనకున్న స్కిన్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, మనకి ఏ స్కిన్ ఉంటే ఆ స్కిన్ బాగుంటుంది అన్న ఫీల్ ఉంటుంది. సో పీల్ తీయటం వలన ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మనకు తెలియకుండా విదిన్ 20 days ద కెరటిన్ స్టేజ్ వస్తుందండి. ఓకే, డిఫాల్ట్ మనకి స్కిన్ పీల్ అవుతుంది సూపర్ఫిషియల్లీ. సో ఎప్పుడైతే మనం కెమికల్ పీల్ ఇస్తే కొద్దిగా డీపర్లీ సూపర్ఫిషియల్ పీల్స్ ఏదైతే అవుతాయో అవి పీలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో దాంతో ఏంటంటే మీకు సన్ ట్యాన్స్, రోటీన్ ఏదైతే ప్రాబ్లమెటిక్ ఉందో అవన్నీ నీట్గా వెళ్ళే న్యూ స్కిన్, బేబీ స్కిన్ లాగా ఫామ్ అయ్యేసి. సో దానికి కంపల్సరీ మీరు మెయింటెనెన్స్ సెక్షన్స్ ఉండాలండి. ఎనీ ట్రీట్మెంట్కి కంపల్సరీ క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్.
ఓకే. దోస్ ఆర్ ద రొటీన్స్ విచ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారంటే ఆఫ్టర్ మీ ట్రీట్మెంట్ తర్వాత Definitely. ఈ సన్ స్క్రీనే వాడాలి, Definitely మాయిశ్చరైజర్స్ వాడాలి ఇలాంటివి? చెప్తామండి. ఓకే. సో ఈ పర్మనెంట్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న మాట. పర్మనెంట్ ఐబ్రోస్ అని, పర్మనెంట్ మేకప్ అని, పర్మనెంట్ లిప్ కలర్ అని, ఇలాంటివి బాగా వినపడుతున్నాయి మనకి. అంటే రెగ్యులర్గా మేము కూడా అదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి సో ఇలా చేయించుకోవచ్చు కదా అని మాకు కూడా అలాంటి సజెషన్స్ అని ఇస్తూ ఉంటారు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయా? క్లియర్గా చెప్పండి. అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా 100% ఇది రిజల్ట్ ఉంటుంది అంటేనే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికైనా వీలుంటుంది కదా, అందుకని. యా డెఫినెట్లీ. లైక్ పర్మనెంట్ ఐబ్రో ఇన్ ద సెన్స్ డోంట్ గెట్ ఇన్ టు హెల్యూషన్స్ దట్ పర్మనెంట్లీ మనకి ఐబ్రోస్ చేయాలి అనేసి ఉండదు అనేసి. అలా కాదు. ఎవరికైతే చాలా పల్చగా ఉంది ఐబ్రోస్, హెయిర్, అలాంటి వాళ్ళకి మనము మంచి హెయిర్ అంటే ఇట్స్ నాట్ గ్రోయింగ్ థింగ్. ద థింగ్ ఈస్ వీఆర్ పెనెట్రేటింగ్, మనం ఇంక్ పెనెట్రేట్ చేస్తాము. ఓకే. సో దాంతో ఆ థిక్నెస్, ఆ నీట్గా ఎప్పుడు చూసినా కానీ ఫ్రెష్ లుక్ అనేసి కనిపిస్తుందండి. అలాంటి వాళ్ళకి దట్ ఈస్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్. ఓకే. ఓకే. లైక్ ఎవరికైతే థిక్ ఐబ్రోస్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి కానీ కరెక్ట్ ప్రాపర్ షేప్ లేదు అనేసి అనుకుంటే ఆ షేపింగ్ ఇవ్వనికి మనం కొంతమందికి చేస్తాము. సో Okay. డిపెండ్ ఆన్ పర్మనెంట్ ఐబ్రోస్లో కూడా లైక్ బ్లేడింగ్ ఉంటుంది, మైక్రో బ్లేడింగ్ అంటారు, అండ్ ఓంబ్రెల్ స్టైల్స్ ఉంటాయి. Okay, సో okay. పౌడర్ బేస్డ్లో వస్తుంది. సో డిపెండ్ ఆన్ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు చూసేసి చెప్పగలుగుతాం. Okay. ఇవి వచ్చేసి హార్డ్లీ 2 years ఉంటుందండి మన దగ్గర. ప్రస్తుతానికి అయితే మనం చూసింది ఏంటంటే రిజల్ట్స్ 2 years వరకు ఉంటాయి. ఓకే. సో ఆ తర్వాత- పర్మనెంట్ అంటే లైఫ్ టైం కాదు. కాదు, ఓకే. ఓన్లీ ఫర్ ఇట్ విల్ స్టే ఫర్ 2 years. 2 years. Yeah. ఆఫ్టర్ 2 years మళ్ళీ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అయితే మీకు వస్తూనే ఉంటుంది. సో కొంతమందికి అపోహ ఉంటుంది లైక్ పర్మనెంట్ అంటే చేసేసారు కానీ ఎక్స్ట్రా గ్రోత్ మళ్ళీ హెయిర్ వస్తుంది అనేసి. సో ఇది క్లియర్గా చెప్పడం తెలుసుకోవాలి. బెటర్. అవును. అంటే గ్రోత్ అనేది మస్ట్ గా వస్తుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్మెంట్ Shape చేశారో, చేశామో, షేప్ చేశారో అది ఆ shape లో ప్రాంప్ట్ గా కూడా ఉంటుంది. వస్తుందా? ఎస్. Growth? అది ఏంటంటే మీరు పర్సనల్ గా వెళ్ళేసి సలూన్స్ లో వెళ్ళేసి మీరు లైక్ థ్రెడ్డింగ్ అలా చేసుకోకుండా స్లైట్ ఇవి బ్లేడ్స్ ఉంటాయి మీకు, ఐబ్రో బ్లేడ్స్, దాంతో మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ ఏదైతే వచ్చాయో అవి తీసేయచ్చు Okay. అంతే. ఓకే.